ఈ అక్టోబర్ నెలకు వచ్చేప్పటికల్లా శుక్రకేతువులు బాగున్నారు. ఈ శుక్రకేతువులు తప్పితే మరి కుజుడు మాత్రం మారాడు, పంచమానికి వచ్చాడు. మరి రవి కూడా మారాడు, మరి చతుర్థానికి వచ్చాడు. చూడండి, శుక్రకేతువులే బాగున్నారు తప్పితే ఇంతకుముందు రవి సెప్టెంబర్లో ఉన్న రవి మారిపోయినాడు, మరి కన్యకు వచ్చేశాడు. కన్యలో ఉన్న కుజుడు తులలోకి వచ్చేశాడు. అయితే శని కుజుల వల్ల సమసప్తక దోషం పోయింది. కానీ ఈ శని మాత్రం మరి నవంబర్ 27 వరకు మాత్రం వక్రించిన శని రకరకాలైన సమస్యలు తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పైన శుక్రుల వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి మీకు బాగా అవకాశం ఉంది. కానీ మీకు అది ఉపయోగపడాలి అనేటట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఏమంటే మేము జాతకం చూపించుకున్నాం, మా జాతకం ఉంది మరి అంటే సరిపోలే. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు జాతకాలు చూడాలి. ఒకళ్ళకి కుజదోషం ఉండి ఒకళ్ళకి కుజదోషం లేకపోతే ఆ సంసారం నిలబట్టడం కష్టం. షష్టాష్టకాలు ఉన్నాయి. మరి పెళ్లి కొడుకు నక్షత్రం పెళ్లి కూతురు నక్షత్రాన్ని బట్టి షష్టాష్టకాలు వస్తాయి. ఆ షష్టాష్టకాలు ఉండేటట్లయితే భార్యాభర్త ఒక చోట కూర్చుంటే కలహం తప్పితే మంచి అనేది ఉండదు. ఇటువంటి సమస్యల వల్ల మరి ఆడపిల్లలు తక్కువగా ఉండటం చేత ప్రతివాడు కూడా కడిక్కిన సంబంధం దొరికింది, పిల్ల బాగుంది చాలని తొందరపడి చేసుకోవటం, మరి జాతకాలు చూద్దామంటే పిల్లలతో దొరికింది చాలే చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఒకటి. మేము ప్రేమించాం, పెళ్లి చేసుకున్నాం, మన వాళ్ళు వచ్చారు, ఏమంటే మేము ఇద్దరం ప్రేమించామండి, మా జాతకం మీ జాతకం ఇంకా నేను చూసేదే ఉంది, నేను చూడకుండానే నువ్వు ఖాయం చేసుకున్నావు, నీకు పనికిరాదే అంటే నువ్వు మానుకోవుగా. ప్రేమించుకున్నవాడు పెళ్ళి మానుకోరు, పెద్దవాళ్ళు చెప్పినా వినరు, నేను చెప్పినా వినరు, ఇంకా మంచెందుకు? మీరు ప్రేమించుకునేటప్పుడే మీ జాతకాలు కలిసినయా లేవా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చూడాలంటే భార్యాభర్తల దగ్గరే పెద్ద కలహాలు వస్తున్నాయి. అందువల్ల ఎవరైనా సరే ప్రేమించుకోవడం కానీ మరి జాతకాలు చూసుకొని కానీ వివాహం చేసుకోవాల్సిన అవసరం. రాహుకేతువుల మధ్య గ్రహాలు ఎప్పుడైతే పడ్డాయో పూర్తిగా కాలసర్పదోషం, కుజదోషం, దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఎవరైనా సరే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకొని వివాహం చేసుకోవడం చాలా అవసరం. అదే కాదండి, మొన్న ఒక ఆయన చెప్పాడు, నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నానండి అంటే, అయ్యా నీకు విదేశాలకు వెళ్ళేటువంటి యోగం లేదని చెబితే మళ్ళీ నా దగ్గర వచ్చి నేను వెళ్ళొచ్చానండి అన్నాడు. వెళ్ళావు, బాగానే ఉంది, ఇక్కడ చదివే చదువు మానుకున్నావు, అక్కడికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడన్నా బతుకుదాం, ఉద్యోగం చేసుకుని బతుకుదాం, చదువుకుందాం అనుకున్నావు, ప్రైవేట్గా ఉద్యోగం చేసేవాళ్ళు అక్కడే వెళ్ళిపోతున్నారు, రిటర్న్ వచ్చావు, ఏమైంది, మొత్తం ఖర్చే. ఇట్లాంటివి జాతకంలో ఉన్నవి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఎందుకు చెబుతున్నానంటే నేను విదేశాలకు పోతా, డబ్బులు ఉన్నాయి, పెడతావు, పోతావు, పోయిన తర్వాత అక్కడ చదువు కానీ అక్కడ నిలబడి ఉద్యోగం కానీ చేసుకోవాలి. అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చి, ఇక్కడ కాకుండా అక్కడికి పోయి రెండింటికి చెడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడితే మంచిది. స్వస్తి. చూస్తూ టైం చెప్పను, చూస్తూ ఉండవు నువ్వు.